నిన్నైతే సండే కదా, సండే రోజు అయితే నేను ఏం చేశానో చూపిస్తాను. మటన్ కర్రీ ఇంకా చికెను. ఎందుకంటే చికెన్ కంపల్సరీ ఉంటుందన్నమాట. గీతు మటన్ తినదు కదా, మేము మటన్ తెచ్చుకున్నా గీతు కోసం కంపల్సరీ చికెన్ అయితే తెచ్చుకుంటాము. చికెన్ పేరు గీతుకు కానీ మేము కూడా తింటాము. ఇక నేనైతే జొన్న రొట్టెలు చేసుకొని తింటాను అనమాట. నాకెందుకో అన్నం అస్సలు తినముద్దు అవ్వట్లేదు, అందుకే జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాను నేను నిన్న. మటన్తో అయితే భలే ఉంది. చిన్నప్పుడైతే మేము చేపల పులుసు ఉంటుంది కదా, చేపల పులుసులో ఈ జొన్న రొట్టెలు ముక్కలు చేసుకొని నానబెట్టుకొని తినేటోళ్ళము, భలే ఉండేది. ఇక మటన్లో అయితే ఈ నల్లి బొక్కలు ఉంటాయి కదా, అబ్బా ఇవైతే నాకు ఎంత ఇష్టమో. మా ఆయన అయితే ప్రతిసారి మటన్ తెచ్చినప్పుడల్లా గౌతమ్కి నాకు మా ఆయనకి 3 అయితే వేపిస్తాడనమాట. భలే ఉంటే నాకు అసలు మటన్లో పీసులు లేకపోయినా పర్లే, కానీ ఈ నల్లి బొక్కలు ఉంటే చాలు, అంత ఇష్టం అనమాట నాకు. ఇంట్లో వాళ్ళకి ఏమైనా మిగులుస్తావా లేకపోతే మొత్తం నువ్వే తినేస్తావా, వాము ఒక పట్టు పడుతున్నావు కదా అని అనుకుంటుండొచ్చు. అలా ఏం కాదు, వాళ్ళు ముగ్గురు తిన్నారు. మా ఆయనకి బాక్స్ కూడా పెట్టేసిన తర్వాత మిగిలిందే నేను తింటున్నా. మిగిలిందే తింటున్నావా లేకపోతే మిగిలింది మొత్తం నువ్వే తింటావా అని అంటారేమో మళ్ళీ. అలా ఏం కాదు, వాళ్ళందరూ తిన్న తర్వాతనే నేను తింటున్నాను.